ఇక తాడేపల్లిలో సిఐడి సిట్ ఆఫీస్ కు తాళాలు వేయడం జరిగింది. సీజ్ చేశారు అధికారులు. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేస్తున్నట్లు టీడీపీ నేతలు గుర్తించారు. సిట్ ఆఫీస్ సమీపంలో డాక్యుమెంట్ల దగ్ధంపై గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన గవర్నర్ తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో సిట్ ఆఫీస్ కు తాళాలు వేశారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఇదే ఆఫీసులో పోలీసులు విచారించారు. తాడేపల్లిలో సిఐడి సిట్ ఆఫీస్ ను అధికారులు సీజ్ చేశారు. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత సిట్ ఆఫీస్ కు తాళాలు వేశారు. ఎన్నికల కోడ్ ఉండగానే హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేసినట్లుగా టీడీపీ నేతలు గుర్తించారు. సో సిట్ ఆఫీస్ సమీపంలో డాక్యుమెంట్ల దగ్ధానికి సంబంధించి గవర్నర్ కు టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, మనకి ఫలితాలు వెలువడిన తర్వాత మొదటి కదలిక అనుకోవచ్చు. ఇటుపక్క సిఐడి సిట్ ఆఫీస్ ను అధికారులు సీజ్ చేయడం, దానికి తగ్గట్టుగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, లేదంటే హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా దగ్ధం చేస్తున్నారు అనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టుగానే ఎన్నికల తర్వాత ఏదైతే కౌంటింగ్ జరిగిన తర్వాత నుంచి రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ ఆఫీస్ ని తాళం వేశారు. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచే సిట్ ఆఫీస్ కు తాళాలు వేసినట్టుగా చెప్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా హెరిటేజ్ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా దగ్ధం చేసినటువంటి అంశం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే కాగితాలు ధ్వంసానికి సంబంధించినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన గవర్నర్ ను అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు, వీడియోలు, ఫోటోలు కూడా గవర్నర్ కి సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై అప్పట్లో అంతగా స్పందించలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో అనుమానాలు బలం చేకూర్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైసీపీ హయాంలోనే చిట్టు తీరు ఏర్పాటుపై కూడా విమర్శలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆయన సిట్ ఆఫీసుకు తీసుకొచ్చి విచారించడం, ఈ మొత్తం అంతా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిట్ ఆఫీస్ లో విచారణ అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా సిట్ టీం కి వివరాలను అందించడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ కావటం, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్రబాబు జైల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో గవర్నర్ ఆదేశాలతో ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణాలు గవర్నర్ ఆదేశాలతో ప్రస్తుతం సిట్ ఆఫీస్ కు తాళాలు వేసినట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.